పడుకొని సెట్ అవ్వదు కానీ సెట్ అవుతుంది మనం అంటే సరిపోదు కదా, ఆడియన్స్ కూడా చెప్పరు కదా. సో నా తరపున నేనేం చెప్తానంటే దీపిక పడుకొని సెట్ అవ్వదని అనుకుంటున్నాను. సూపర్ మ్యాన్ టైటిల్ అనేది సెట్ అవ్వదు ఆయనకి, ఎందుకంటే అల్లు అర్జున్కి సూపర్ మ్యాన్ టైటిల్ ఏంటి తిరగ్గా ఆయనకి మాస్ ఊర మాస్ అంతే. మరి అల్లు అర్జున్ గారిది AA 22 నుంచి ఒక కొత్త గ్లిమ్స్ వచ్చింది, ఎలా అనిపించింది? అవునవునన్న, నాకైతే మంచిగా అనిపించింది అన్న. నాకు ఆ కత్తి మా దీపిక ఆ స్టెన్స్ కానీ చాలా బాగా అనిపించింది అన్న. ఏదో కొత్త క్రియేట్ చేస్తున్నట్టు అనిపించింది నాకైతే. చాలా బాగుందన్న, మంచిగా ఉంది. ట్రైలర్ వస్తే ట్రైలర్ దెబ్బకి వెళ్ళిపోతుంది. మూవీ రిలీజ్ అయినా కూడా మూవీ పోతుంది అన్న, వెళ్ళిపోతుంది. పుష్ప కన్నా ఎక్కువ పోవచ్చు అనిపిస్తుంది అన్న. ట్రైలర్ చూసినాకైతే చెప్పొచ్చు. ఇప్పుడైతే ఇది ఒక సూపర్ హీరో ఫిలిం అంటున్నారు కదా, అల్లు అర్జున్ గారిని సూపర్ హీరోగా యాక్సెప్ట్ చేస్తారు మన తెలుగు ఆడియన్స్? చేయొచ్చు అన్న, చేస్తారు. అంటే పుష్పలో ఇట్లా మాస్గా ఉండి దాని తర్వాత మళ్ళీ సూపర్ హీరో అంటే అన్న ఇది అల్లు అర్జున్కి ఏదైనా సెట్ అవుతుంది అన్న. అల్లు అర్జున్కి మాస్ క్లాస్ మొత్తం ఏదైనా సెట్ అవుతుంది. ఆయన ఏది చేసినా కూడా వెళ్ళిపోతుంది దెబ్బకి. సో మరి అల్లు అర్జున్కి సెట్ అవుతుంది అంటావా దీపిక పడుకొని? సెట్ అవుతుంది అన్న, అవుతుంది. హేటర్స్కి ఏం చెప్తావు? అల్లు అర్జున్ గారు ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తావు? ట్రోల్ చేసే వాళ్ళకన్నా ఏం చెప్పలేమన్నా. ఉండాలి, ఆడదానికి అనేది బలుపు ఉండాలి, మరి అంత అతిమించి బలుపు ఉండకూడదు. హాయ్ బ్రో. హాయ్. మరి అల్లు అర్జున్ గారి AA 22 నుంచి ఒక గ్లిమ్స్ వచ్చింది, ఎలా అనిపించింది? చాలా బాగుంది. బట్ దీపిక పడుకునేది ఆయన అల్లు అర్జున్ కంటే దీపిక పడుకునేది ఎక్కువ చూపించారు. అందరు కామెంట్స్ ఏం చేస్తున్నారు, దాంట్లో తీసేసినందుకు అదే లైఫ్ లేదని చెప్పి మళ్ళీ దీంట్లో వెంటనే ఛాన్స్ వచ్చిందని అంటున్నారు. బట్ దీంట్లో కూడా మరి ఆ మేడం గారు కొంచెం ఎగస్ట్రాలు చేసిందని దీంట్లో కూడా తీసి పాడేస్తారు, అంతే, ఏముండదు. ఉండాలి, ఆడదానికి అనేది బలుపు ఉండాలి, మరి అంత అతిమించి బలుపు ఉండకూడదు, తగ్గించుకోవాలని నేను. గారేమో వద్దని చెప్పేశారు. మరి ఇక్కడ అట్లీ గారు మళ్ళీ అల్లు అర్జున్ గారి కాంబినేషన్ లో తీసుకున్నారు. మరి చాలా మంది అక్కడ ఒకరు వద్దనుకుంటే ఇంకొకరు తీసుకుంటున్నారు, ఏంటి అసలు? అంటే యాక్టింగ్ పరంగా తను చేస్తారు కాబట్టి తీసుకున్నారు, మళ్ళీ బలుపు చూపించకూడదు కదా. బలుపు చూపించి తీసి పాడేస్తారు, ఇంకొకరిని పెట్టుకుంటారు, అంతేముంది. మరి ఈ సినిమాలో డైనోసార్స్ లాగా కొన్ని విజువల్ చూపించడం జరిగింది, అసలు ఏం సినిమా అని అనుకుంటున్నారు? లాస్ట్లో ఇది ఓవరాక్షన్ చేసి దాన్ని డైనోసార్ చేస్తారు నాకు తెలుసు, అంతే, ఇంకేముండదు. సో మరి ఒక సూపర్ హీరో సినిమా అంటారు, మరి తెలుగు ఆడియన్స్ అల్లు అర్జున్ గారు ఒక సూపర్ హీరోగా యాక్సెప్ట్ చేస్తారు? ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు పుష్పని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఇట్లున్నాడు ఈ క్యారెక్టర్ అన్నారు, దాన్ని ఎక్కడ తీసుకుపోయినారు, ఇప్పుడు మొత్తం వరల్డ్ వైడ్గా నిలబెట్టినారు. అట్లే ఇది కూడా ఉంటుంది. అంటే మాస్ దానికి ఆడియన్స్ ఎక్కువ ఉంటారు, క్రేజ్ ఎక్కువ ఉంటుంది, సూపర్ హీరో కదా. అంటే కొత్తగా అది కూడా ప్రయోగం చేయాలి కదా, అది చేస్తుంటేనే కదా మన హీరోలు కూడా టాలెంట్ ఉందని తెలుస్తుంది కదా. సో ఓవరాల్గా సినిమా ఎలా ఉండబోతుంది? ఏం చెప్పలేము, అనేది స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఏం చెప్పలేము, బట్ వస్తే మాత్రం బాగుంటుంది. ట్రైలర్ చూసి ఏమనిపించలేదు అన్నది చాలా వరకు రాంగ్. అది మూవీ చూస్తేనే కదా మనకు తెలిసేది. మూవీ చూడకుండా ట్రైలర్ చూసి ఆయన సెట్ అవుతుంది అని చెప్పడం కరెక్ట్ కాదు కదా. మూవీ చూడాలి, ఆ ఒక ట్రైలర్లోనే తెలుస్తుంది అది ఎంతవరకు ఎలా తీస్తారు ఏంటన్నది మనకి చూస్తూనే అర్థమవుతుంది. ఉంది, ఎందుకు లేదు. పుష్ప వచ్చి ఒక మొత్తం ఆల్ ఓవర్ ఇండియానే బదలు కొట్టేసింది. బాహుబలి రికార్డ్నే బదలు కొట్టేసింది. ఈ మూవీ వచ్చేటప్పటికి పుష్ప రికార్డ్నే బదలు కొట్టేస్తుంది. అల్లు అర్జున్ రికార్డ్ అల్లు అర్జునే బదలు కొట్టుకుంటాడు.